ఎటువంటి మొండి వ్యాధులైనా సరే ఈ క్వాంటమ్ ఫిజిక్స్తో మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనం ఆచరించవలసిన నియమ నిబంధనలు ఏమిటి, ఎందుకు మనకి వ్యాధులు, మొండి వ్యాధులు, ముఖ్యంగా దీర్ఘ వ్యాధులు వస్తూ ఉంటాయి, దానికి కారణం ఏమిటి ముందు మనం తెలుసుకుందాం. పూర్వజన్మలో మనం చేసిన పాపకర్మల యొక్క ఫలితంగా వస్తాయి. రెండవది, ఈ జన్మలో మీరు పడుతున్న టెన్షన్స్, భయాలు, ఒత్తిడి వల్ల మీకు అది కర్మగా మారి మీ శరీరంలో ఈ యొక్క అనారోగ్య సమస్యలు తయారవుతాయి. అది క్యాన్సర్ కావచ్చు, లేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైనా కావచ్చు. ఇది కేవలం మన ఆలోచనలు, టెన్షన్లు, భయాల వల్ల, అలాగే పూర్వజన్మలో చేసుకున్న యొక్క పాప కర్మల వల్ల వచ్చి తీరతాయి. మరి దాన్ని తగ్గించుకోవటం ఎలాగూ అంటే మనకు తెలిసింది మందులు వాడితే తగ్గుతుంది. అది ఏదైనా కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్ కావచ్చు, మనం వాడుతూ ఉన్నాం. మరి కొంతమందికి మాత్రమే తగ్గుతుంది, మరి కొంతమందికి తగ్గట్లేదు. అయితే మీరు వాడే మందులు మీకు అద్భుతంగా పనిచేయాలి అంటే ముందు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మన మైండ్ సెట్ పైన హీల్ చేసుకోవాలి. అది మా ద్వారా చేయొచ్చు. ముఖ్యంగా మీకు మీరు చేసుకోవటం నేర్చుకుంటే మహా అద్భుత ఫలితాలు వస్తాయి. అంటే ఎలా చేయాలి? ముందు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే పాజిటివ్గా ఉండటం నేర్చుకోవాలి. మీకు వచ్చిన అనారోగ్య సమస్య గురించి భయము వదిలేయాలి. ఇది నాకు తగ్గి తీరుతుంది, నేను వాడే ప్రతి మందు కూడా నాకు అద్భుతంగా పనిచేస్తుంది, అలాగే నేను తాగే నీరు నా శరీరంలో ఉన్న ఈ అనారోగ్య సమస్యని కడిగి పారేస్తుంది అంటూ ప్రతిరోజు పాజిటివ్గా మీరు అఫర్మేషన్ చేస్తూ, ధైర్యంతో ఉంటూ, ధ్యానం చేస్తూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటే మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. క్యాన్సర్ వంటి మొండి వ్యాధులు సైతం ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో ఇలా ఫీల్ అయ్యి వారికి వారు హీల్ చేసుకుని తగ్గించుకున్న వారు ఉన్నారు. కాబట్టి భయపడద్దు. భయమే మన్ని సగం అరించి వేస్తుంది, సమస్యల పాలు చేస్తుంది. సమస్య ఎంతటి పెద్దదైనా ముందు ధైర్యంతో పోరాడండి, ఫలితం మీకు పాజిటివ్గా వచ్చి తీరుతుంది. ప్రతి సెకను కూడా మీ ఆలోచన నేను అదృష్టవంతుణ్ణి, నేను చాలా తెలివి గలవాణ్ణి, నేను చాలా ఆరోగ్యవంతుణ్ణి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఒక హీరో లాగా చూసుకుంటూ ఉండాలి. అలాగే హీల్ చేసుకునే ఒక అలవాటు నేర్చుకోండి. నా పేరు పద్మ, దొమ్మలగూడ, హైదరాబాద్లో జేకేఆర్ గారిని కలిశాము. నాకు ఇదేంటి షుగర్ వచ్చిండే. షుగర్ వల్ల కొంచెం హెల్త్ బాగాలేకుండే. గురువారు చెప్పిన మంత్రాలన్నీ చేసినాము. ఇప్పుడు అప్పిగా ఉన్నాం గురువారు దయల.